industry expertise to the classroom. KL deemed to be university. వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో ప్రకాశం జిల్లా చీమకుర్తిలోని అత్యంత ఖరీదైన గెలాక్సీ గ్రానైట్ రంగాన్ని కేంద్రంగా చేసుకుని ఏకంగా 1914 కోట్లకు పైగా మైనింగ్ దోపిడీ జరిగింది. నిబంధనలకు విరుద్ధంగా ఇష్టరాజ్యంగా క్వారీ తవ్వకాలు జరిపిన 56 గ్రానైట్ కంపెనీలపై మైనింగ్ శాఖ వేసిన భారీ అపరాధ రుసుమును మూడో కంటికి తెలియకుండా మాఫీ చేసి ప్రభుత్వ ఖజానాకు గండి కొట్టారు. అప్పటి అధికార పార్టీకి చెందిన ప్రకాశం జిల్లా అగ్రనేతలు మంత్రుల అండదండలతోనే ఈ వేల కోట్ల మైనింగ్ పెనాల్టీలు గాల్లో కలిసిపోయాయి. వాస్తవానికి 2020లో చీమకుర్తిలోని 56 మైనింగ్ కంపెనీలు సాగించిన అక్రమ తవ్వకాలపై విచారణ జరిపిన గనుల శాఖ అధికారులు 1914 కోట్ల అపరాధ రుసుము విధించారు. చట్ట ప్రకారం ఈ మొత్తాన్ని వడ్డీతో సహా రికవరీ చేసి రాష్ట్ర ఖజానాకు జమ చేయాల్సి ఉంది. అయితే అప్పటి వైసీపీ జిల్లా ముఖ్య నేతలు మైనింగ్ శాఖ ఉన్నతాధికారులు లోపాయికారి ఒప్పందాలు కుదుర్చుకొని వింత సాంకేతిక కారణాలు చూపుతూ పెనాల్టీల వసూలు ప్రక్రియను పక్కన పెట్టేశారు. పైకి సాధారణ నిబంధనల ఉల్లంఘనగా చిత్రీకరిస్తూనే వెనుక వందల కోట్ల క్విడ్ ప్రో కో డీల్స్ కుదుర్చుకున్నారనే ఆరోపణలు బలంగా ఉన్నాయి. ఈ దందాను బయటకు తీసేందుకు సొసైటీ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ ప్రాపర్టీ అండ్ ఎన్విరాన్మెంట్ రైట్స్ ప్రతినిధులు సమాచార హక్కు చట్టం ద్వారా దరఖాస్తు చేయగా మైనింగ్ డైరెక్టరేట్ అధికారులను సమాధానం చెప్పకుండా దాటివేసే ధోరణి ప్రదర్శించారు. కోర్టుల పరిధిలో ఉందనే నెపంతో అసలు సమాచారాన్ని దాచే ప్రయత్నం చేయడం, కనీసం షోకాజ్ నోటీసులపై తదుపరి చర్యలు వివరాలను వెల్లడించకపోవడం వెనుక పెద్ద తిమింగలాల పాత్ర ఉందనేది స్పష్టమవుతోంది. 1914 కోట్ల ప్రజల ధనాన్ని ప్రైవేటు గ్రానైట్ వ్యాపారులు, రాజకీయ నాయకుల జేబుల్లోకి మళ్లించే కుట్ర సజావుగా సాగిపోయింది. ప్రభుత్వం మారినా కూడా మైనింగ్ డైరెక్టర్, అడిషనల్ డైరెక్టర్ స్థాయి అధికారులు ఈ నిధుల రికవరీపై నోరు మెదపకపోవడం విమర్శలకు తావిస్తోంది. ప్రజాధనాన్ని ఈ రకంగా కొల్లగొట్టి విచారణల పేరుతో కంటి తడుపు చర్యలు చేపడుతూ కాలయాపన చేయడం వల్ల రాష్ట్ర ఆదాయానికి భారీ విఘాతం కలిగింది. ప్రభుత్వ అధికారులను మేనేజ్ చేసి రాజకీయ అభయహస్తంతో తప్పించుకున్న ఈ 56 కంపెనీల వెనుక ఉన్న నిజమైన సూత్రధారులను బయటకి తేవాల్సిన బాధ్యత ఇప్పుడు ప్రజాస్వామ్య వ్యవస్థపై పడింది. ఈ భారీ మైనింగ్ స్కామ్ పై ఇప్పటికీ ప్రకాశం జిల్లా కలెక్టర్ మైనింగ్ అధికారులకు ఫిర్యాదు చేసిన సొసైటీ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ ప్రాపర్టీ అండ్ ఎన్విరాన్మెంట్ రైట్స్ ప్రతినిధి పులిపాటి హబేలు ఇప్పుడు న్యాయస్థానాన్ని ఆశ్రయించేందుకు సిద్ధమయ్యారు. ప్రజాధనం సొంత ప్రయోజనాలకు దుర్వినియోగం కావడంపై హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేయనున్నారు. ప్రముఖ న్యాయవాది జడ శ్రవణ్ ఈ కేసు ద్వారా జగన్ను వెంటాడాలని నిర్ణయించుకున్నారు.